రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో సొరంగంలో మరణ మృదంగం, సర్కారు తప్పే కుప్పకూల్చింది. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. దాంతో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణం ఏంటి? 8 మంది కార్మికుల ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయిన దుర్ఘటనకు కారకులెవరు? ఏ మాత్రం అంచనాలు లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఆగమేఘాలపైన టన్నెల్ పనుల్ని ప్రారంభించడమే కొంప ముంచిందా? పొట్టగూడి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే చిచ్చుపెట్టిందా? శ్రీశైలం నుంచి ఇన్లెట్ టన్నెల్లో 13.670 కిలోమీటర్ వద్ద 8 మీటర్ల మేర రాతి పొరల్లో పెద్ద ఎత్తున సందులు ఉండి వాటి ద్వారా భారీగా నీళ్లు రావడం, మట్టి వదులుగా ఉండడాన్ని గతంలోనే గుర్తించినా కూడా సమస్య పరిష్కారానికి నామమాత్రపు చర్యలు తీసుకుంటూ పనుల్లో పురోగతి చూపాలన్న కంపెనీ అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారి తీసినటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి విషయం. ఏడాది దాటినా కూడా కదలని అవుట్లెట్ టీబీఎం యంత్రం, బేరింగ్ వస్తుందంటూ నెలల తరబడి సర్కారు హంగామా చేసింది. పురోగతి కోసం ఇన్లెట్లో హడావిడిగా పనులు ప్రారంభించింది. సరైన పరీక్షలు జాగ్రత్తలు లేకుండానే షియర్ జోన్లో డ్రిల్లింగ్. దాదాపుగా ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ పనులు చేస్తున్నామంటే చాలా లెక్కలు వేసుకోవాలి, చాలా అంచనాలు చూసుకోవాలి, అనేక దానికి ఎగ్జామిన్ చేసుకోవాలి. భూమి పొరలు ఎట్లా ఉన్నాయి, అక్కడ వాటర్ లీకేజ్ ఎట్లా ఉంది, ఆ సీపేజీ ఎట్లా ఉంది అనేది ఇవన్నీ కూడా ఏ మాత్రం గమనించకుండానే ఒక నిర్లక్ష్య ధోరణితో కంపెనీ ఆ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం కంపెనీకి పెట్టడం, ఆ కంపెనీ కార్మికుల్ని పురమాయించడం. సో దీంతో అంటే ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి విధానం లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, ఆ టన్నెల్ పనులు ప్రారంభిస్తే ఆ మట్టి పొరల వాటి లక్షణం ఎట్లా ఉంది, ఆ మట్టి పొరలు కూలే అవకాశం ఉందా లేదనేది ఏ మాత్రం బేరీజు వేసుకోకుండా, ఇన్ఫ్యాక్ట్ అంటే కార్మికులు కూడా ముందే చెప్పారంట, అక్కడ కొంచెం మట్టి ఏదో కొంచెం రాలుతుంది అని చెప్పినా కూడా ఏమీ కాదులే అంటూ వాళ్ళని ఆ పనిలోకి పంపించి ఇవాళ 8 మంది ప్రాణాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొన్నటువంటి పరిస్థితి. ఏడాది దాటినా కూడా అవుట్లెట్ యంత్రం, టీబీఎం యంత్రం కదలని పరిస్థితి. మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపులో కొట్టొచ్చినట్టుగా వైఫల్యం. జటిలమైన షియర్ జోన్ సమస్యకు కేవలం గ్రౌంటింగ్తో మాత్రమే సరిపెట్టేశారు. సీపేజీ నియంత్రణ మళ్లింపును ఏమాత్రం ఆ ఏజెన్సీ పట్టించుకోలేదు. బాధ్యతను ఏజెన్సీకే వదిలేసి చేతులు దులుపుకున్న సర్కార్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనపైన వెల్లువెత్తుతున్నటువంటి అనేక అనుమానాలు. సో ఇట్లా ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఆ ఏజెన్సీకే వదిలేసింది. ఏం జరిగినా కూడా ఏజెన్సీకే వదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండే, అసలు ఏం జరుగుతుంది, టన్నెల్ నిర్మాణం ఎట్లా జరుగుతుంది, సో అది ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలో భూమి ఎట్లా ఉంది, భూమి పొరలు ఎట్లా ఉన్నాయి, సీపేజ్ ఎట్లా ఉంది, వాటర్ లీకేజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా 1కి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే పనులు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ అట్లా ఏం లేకుండా అడుగడుగున నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఈ దుర్ఘటన జరిగిపోయింది. తవ్విన కొద్దీ వరదలాగా బురద, టన్నెల్లో సవాల్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కార్మికుల మృతదేహాల కోసం వెతుకులాట, నేటి సాయంత్రంలోగా కొలిక్కొచ్చే అవకాశం, వాళ్ళు బతికుంటారనుకోవట్లే అంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్తున్నారు. నాగర్ కర్నూల్లో రెడీగా 8 అంబులెన్సులు ఉన్నాయి. సో కొనసాగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. తర్వాత అనేక విమర్శలు వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం సరిగ్గా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో కూడా ఏమాత్రం చొరవ చూపకపోవడం చూసాం. తర్వాత ఇంతవరకు ఘటన జరిగి దాదాపుగా 8-9 రోజులు అవుతుంది, ఇంతవరకు అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళని పరిస్థితి. సో 8 మంది ప్రాణాలు ఇవాళ దుర్ఘటనలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అన్నా కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సో ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చూసాం, అది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయినటువంటి దుర్ఘటన, తర్వాత కూడా ఘటనలు జరిగినాయి. మళ్ళీ అంత పెద్ద ఘటన ఇది జరిగింది. ఎస్ఎల్బీసీలో 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. సో ఇంత విమర్శలు వచ్చినా, ఇంత ఇంత రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వెళ్ళకపోవడం అనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సర్కారు తప్పే కుప్పకూల్చింది. నిపుణుల్ని సంప్రదించారా? షియర్ జోన్లు వచ్చినప్పుడు జాతీయ అంతర్జాతీయ నిపుణులు రప్పించి అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలని దానిపైన రూట్ మ్యాప్ డిజైన్ రూపొందిస్తారు. ఆ నిపుణులను కూడా సంప్రదించలేదనేది తెలిసినటువంటి విషయం. గ్రౌంటింగే పరిమితం అవడంతో ప్రమాదం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుంచి ఇన్లెట్ సొరంగంలో 13వ కిలోమీటర్ వద్ద రాతి పొరలో పెద్ద ఎత్తున సందులు ఉండడం, వాటి ద్వారా భారీ ఎత్తున నీళ్లు రావడంతో పాటు వదులుగా ఉన్న
మట్టి ఉన్నట్టుగా గతంలోనే గుర్తించారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత 8 మీటర్ల మేర షియర్ జోన్ ఉన్నట్టుగా వెల్లడింది. దీంతో సమస్యను అధిగమించేందుకు సుదీర్ఘకాలం మేధోమథనం కొనసాగింది. ఈ క్రమంలో అక్కడ వస్తున్న నీటి ఊటను గ్రౌండింగ్ ద్వారా నియంత్రించడం, నిర్ణీత పరిమాణంలో వచ్చే నీటిని పూర్తి స్థాయిలో కేసింగ్ల ద్వారా దిగువకు మళ్లించాలని నిర్ణయించారు. కానీ గ్రౌండింగే పరిమితం అయ్యారు. దానికి ఇంకా మరొక వ్యవస్థను అధ్యయనం చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసింగ్ పైపులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇవాళ అనుమానాలు వస్తున్నాయి. గ్రౌండింగ్ తర్వాత పైకప్పు నుంచి నీళ్లు పడకుండా వచ్చే ఊటను మళ్లించేందుకు కేసింగ్ పైపులు ఏర్పాటు చేసి నీళ్లు దిగువకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. అయితే సొరంగంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇట్లా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోడుకు అనుగుణంగా రింగులు వేశారా అంటే ఆ లోడ్ దాన్ని బట్టి అక్కడ యంత్రాంగం దాన్ని బట్టి అక్కడ రింగ్లు అవన్నీ వేసుకోవాల్సినటువంటి లెక్క ఉంటుంది. సొరంగ నిర్మాణంలో డ్రిల్లింగ్ పూర్తయిన వెంటనే టీబీఎంలోని వెనక వైపు స్టీల్ రింగులు వేసి సిమెంట్ సెగ్మెంట్లు అమరుస్తారు. తద్వారా సొరంగం పై నుంచి కానీ పక్కల నుంచి కానీ మట్టి రాళ్లు పడకుండా ఇవి అదిమి పడతాయి. సో అటువంటి రింగులు వేశారా లేదా, ఇటువంటి అనేక ప్రశ్నలు ఇవాళ ఈ ప్రమాదం పైన ఉత్పన్నమవుతున్నాయి. సీడీఓ అనుమతించిందా, ఇంజనీర్లు పర్యవేక్షించారా, సీడీఓ అసలు పరీక్షించిందా, ఈపీసీ విధానమైనందున నిర్మాణ సంస్థ ఈ డిజైన్లు రూపొందించి చర్యలు తీసుకుని పరీక్షలు చేస్తుంది. అదే సమయంలో వాటిని నీటిపారుదల శాఖలోని సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే సొరంగం పనులు చేపట్టాలి. అసలు జరిగిందా లేదా, సందుల్ని పూడ్చారా లేదా, పనులు పూర్తయ్యాక నిపుణులతో విశ్లేషించారా లేదా, ఇట్లా అన్నీ కూడా క్వశ్చన్సే, అన్నీ కూడా అనుమానాలే వస్తున్నటువంటి పరిస్థితి. నిర్లక్ష్యానికి 8 మంది బలి, పైకప్పు కూలడం వెనుక సాంకేతిక కారణాలు, బాధ్యతలు, అంశాలు ఎలా ఉన్నా కూడా సరైన రీతిలో షియర్ జోన్ ట్రీట్మెంట్ జరగలేదు అనే సంకేతాలు ముందుగానే వెలువడినా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారనేటువంటిది అర్థం కాని పరిస్థితి. టన్నెల్ ప్రమాదం మృతులు వీళ్లే, అధ్యయన లోపమే కార్మికులకు శాపం, ఏర్పాట్లలో సర్కారు నిర్మాణ సంస్థల విఫలం, షియర్ జోన్కు అనుగుణంగా లేని ఏర్పాట్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత ఛాంబర్లు ఏర్పాటు చేయాలి, టీబీఎం డ్రిల్లింగ్ అత్యంత ప్రమాదకరం, అభయారణ్యం పరిధిలో పైగా షియర్ జోన్ ప్రాంతంలో టీబీఎంతో డ్రిల్లింగ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెప్పారు. డ్రిల్లింగ్, కెమికల్ బ్లాస్టింగ్ విధానమే మేలైందని సూచిస్తున్నారు. ఈ అంశంలో నిర్మాణ సంస్థ కానీ ప్రభుత్వం కానీ అధ్యయనం చేసినట్టుగా కనిపించలేదు అని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో లోపల రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇవాళ సాయంత్రం కల్లా మృతదేహాలు వెలికి తీస్తారని అంచనా వ్యక్తమవుతుంది. బట్ అది ఇంకా చూడాలి. బట్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో బురద మనం చూస్తున్నాం, ఒక బురదే వరదలాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. టన్నెల్లో సవాల్గా రెస్క్యూ ఆపరేషన్, టీబీఎంను కట్ చేస్తేనే మృతదేహాల వెలికితీత నేటి సాయంత్రంలోగా కొలిక్కి వచ్చే అవకాశం. తవ్విన కొద్దీ అక్కడ బురద బయటపడుతూనే ఉంది. సో ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన తర్వాత అనేక విమర్శలు వచ్చిన తర్వాత కానీ రెస్క్యూ ఆపరేషన్ ప్రభుత్వం తరపు నుంచి వేగవంతం కాని పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, అంటే తర్వాత మనం చూసాం మంత్రులు అక్కడ విందు భోజనాలు, చేపల పులుసులు ఇవన్నీ కూడా విపరీతంగా వైరల్ అయిపోయి విపరీతంగా విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కార్మికులు ప్రాణాలతో లోపల కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ బయట మంత్రులు మాత్రం చేపల పులుసు కావాలనడం కావచ్చు, ఇంకా రకరకాల విందు భోజనాలతో వాళ్ళు ఆ రోజు ఆస్వాదించడం అనేది సర్వత్రా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎటువంటి బాధ్యత లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉన్నటువంటి విమర్శలు సర్వత్రా వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్కు నిర్బంధం, బీజేపీకి స్వాగతం. అదే ఎస్ఎల్బీసీ సందర్శనలో మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం అంతా వెళ్తే అక్కడ అడ్డుకున్నారు, అక్కడ లోపలికి రానివ్వలేదు. అట్లీస్ట్ అసలు అక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో సహాయక చర్యల్ని వాళ్ళతో మాట్లాడతామన్నా, లేదంటే కార్మికులతో మాట్లాడతానన్నా కూడా బీఆర్ఎస్ నాయకుల్ని మాత్రం అంగీకరించలేదు. కానీ అదే బీజేపీ నాయకులు వస్తే మాత్రం వాళ్ళను స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అనేటువంటి వార్త చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సందర్శనలో కాంగ్రెస్ సర్కారు వివక్ష, బీజేపీ ప్రతినిధి బృందానికి స్వాగతం, ఆంక్షలు లేకుండా ఆహ్వానం. బీఆర్ఎస్ నేతలు వెళ్తే మాత్రం ఉలికిపాటు. టన్నెల్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ప్రతినిధుల బృందం. ఫిబ్రవరి 27వ తారీఖు రోజు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలనకు వెళ్తే ప్రభుత్వం అడ్డుకుంది, నేతలపైన పోలీసు కేసులు నమోదు చేసింది. అదే మార్చి 1, అదే నిన్న, అంటే 2 డేస్ తర్వాత 27th వెళ్తే 28th కాకుండా నెక్స్ట్ డే, అంటే 1 డే గ్యాప్ తర్వాత మార్చి 1 బీజేపీ నేతలు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాగానే ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యల్ని అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి వాళ్లకు వివరించారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటూ గోల బాలరాజు విమర్శించారు. బీజేపీ బృందం పర్యటనతో కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం బయటపడిందంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలరాజు స్పందించారు. నేటితో సహాయ చర్యలు పూర్తి అంటూ మంత్రి జూపాలి కృష్ణారావు ఒక ప్రకటన చేశారు. 8 అంబులెన్సులు రెడీగా ఉన్నాయి. నాగర్ కర్నూలుకు చేరినటువంటి వాహనాలు సిబ్బంది లేకుండా పైలట్తోనే రాక ఎస్ఎల్బీసీ టన్నెల్ మృతదేహాల తరలింపు కోసమేనంటూ
అనుమానం. ఇట్లా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 8 రోజులైంది, కానీ ప్రభుత్వం ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తర్వాత సర్వత్రా విమర్శలు వచ్చిన తర్వాత కానీ ఆ రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం జరగలేదు. సో ఫైనల్గా మాత్రం 8 మంది ప్రాణాలు దాదాపుగా పోయినట్టే అని చెప్తున్నారు. సో ఆ మృతదేహాల కోసం ఇంకా గాలింపు ప్రక్రియ సాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇవాళ సాయంత్రానికి కొలిక్కి రావచ్చు అనేటువంటి మాట తెలుస్తోంది. దండం పెడతా, సాగుకు నీళ్లు ఇయ్యండి, ఎండుతున్న పంటల్ని కాపాడండి, రైతు వెతలని చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంట తడి పెట్టారు. ఇప్పుడు నీళ్లు వదిలినా కూడా సగం పంట అయినా చేతికి వస్తుంది. కాళేశ్వరాన్ని మాకు అప్పగించండి, 3 రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తాం. సర్కారుకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. సూర్యాపేట జిల్లా గాజుల మల్కాపురంలో పుట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పడుతున్న రైతు వెంకన్న వేదనను చూసి భావోద్వేగానికి లోనై కంటతడి పెడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సో ఇట్లా ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రణాళిక లేకపోవడంతో పంటలు ఎట్లా ఎండుతున్నాయనే దానికి అక్కడ అద్దం పడుతుంది ఆ ఘటన. మరో రైతు ఆత్మహత్య, అప్పులు తీర్చే మార్గం లేక అన్నదాత బలవన్ మరణం. ఖమ్మం జిల్లా చిన్న మండవలో విషాదం. ఇప్పటికే రాలినటువంటి మట్టిపూల సంఖ్య 438 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా సాగుకు నీళ్ళు ఇవ్వండి అంటూ దండం పెట్టి వేడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, అంటే ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన విధానం లేకపోవడంతో నీళ్లు ఎట్లా అందించాలి, నీళ్లు పొలాలకు నీళ్ళు ఎట్లా పారించాలో ప్రభుత్వం దగ్గర స్పష్టమైన విధానం లేకపోవడంతో చాలా వరకు పంటలు ఎండిపోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని. ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటే దాదాపుగా చాలా చోట్ల పంటలు ఎండిపోకుండా పంటల్ని కాపాడుకోవచ్చు. ఇప్పటికిప్పుడు నీళ్లు విడిచిపెట్టినా కూడా దాదాపుగా ఒక సగం పంట అయినా కూడా రైతుల చేతికి వస్తుంది అన్నటువంటి విషయం వెల్లడవుతోంది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. సో తెలంగాణ డబ్బులు మొత్తం, తెలంగాణ మూటలు మొత్తం ఢిల్లీకి పంపించడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిపెడుతున్నారు. ఇక్కడ తెలంగాణ వనరుల్ని దోచుకొని, తెలంగాణ డబ్బుల్ని దోచుకొని టోటల్గా ఢిల్లీకి మూటలు పంపే దాంట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికి దాదాపుగా ఒక 30-35 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి తీసుకొచ్చింది ఏదీ లేదు అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మనం చూస్తున్నాం, మా పొలాలకు నీళ్లు ఇవ్వరా? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం వెంకటగిరి తండలో నెర్రబారిన పొలం, తలాపున మల్లన సాగర్ ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. దుబ్బాక ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో అన్నదాత బలవన్ మరణం. ఖమ్మం జిల్లా చిన్న మండవల విషాదం. పంటలు ఎండుతున్న పంటదా, నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోండి. ఇరిగేషన్ ఈఎన్సీకి మధుసూదనాచార్య నిన్న ఫోన్ చేసి మాట్లాడారు. దండం పెడతా, నీళ్ళు ఇవ్వండి. పెన్పాడు మండలం చిన్నగారకుంట తండలో జగదీష్ రెడ్డి నిన్న పరిశీలించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్లో కాంగ్రెస్ గూండాగిరి, మరో బీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త, దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఎర్రబెల్లి హెచ్చరికతో పంట పొలాలకు నీళ్లు, ఫలించిన ఎర్రబెల్లి దయాకర్రావు కృషి, గోదావరి జలాలు విడుదల చేసిన అధికారులు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ప్రజలే సమాధి చేస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులైన మార్పు అంటే కొల్లాపూర్లో కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీ. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వార్త చూస్తే, జీవో ఇచ్చేదాకా పోరాటం, సర్క్యులర్తో సరిపెడితే ఊరుకోం. ఈ నెల 17న ధర్నా, తాత్కాలిక వాయిదా. త్వరలో గౌడ జన మహాసభ, నీరా ప్రాసెసింగ్ యూనిట్ల సందర్శన, గౌడ సంఘాల ఉద్యమ ప్రణాళిక. గౌడన్నలారా ఐక్యంగా పోరాడదామంటూ స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు, గౌడ నేతలు. నీరా కేఫ్ గౌడుల ఆత్మగౌరవ ప్రతీక అంటూ గౌడ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ గౌడ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని 43 గౌడ సంఘాలు స్పష్టం చేశాయి. నీరా కేఫ్ను ప్రైవేటు వ్యక్తులు కాకుండా బేషరతుగా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థకు అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మా ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ చెప్తున్నారు. టూరిజం ఎండీని సస్పెండ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు గౌడ సంఘాల నాయకులు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం, హక్కుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా గౌడ్స్ అంతా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. గౌడన్నల పోరు తలొగ్గిన సర్కార్ అంటూ నమస్తే తెలంగాణ గతంలో కథనం వెలువరించింది. త్వరలో నీరా కేఫ్ ఎత్తివేతకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తుందంటూ, కానీ గౌడన్నల పోరుతోటి సర్కారు తలొగ్గింది అంటూ ఈ వార్త చూస్తున్నాం. నీరా కేఫ్ గీత పారిశ్రామిక కార్పొరేషన్కి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆగమేఘాలపైన ప్రభుత్వం సర్క్యులర్, నమస్తే తెలంగాణ కథనాలతో దిగి వచ్చినటువంటి సర్కార్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక మిగతా మరొక వార్త చూస్తే, నీళ్లు పాతాళానికి నిధులు ఢిల్లీకి, బ్యాగులు మోసడే రేవంత్ చరిత్ర. ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జికి తెలవదేమో. తన బ్యాగులు మోయొద్దని ఆమె అనడం పెద్ద జోక్ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
మైక్లో చెప్పేందుకు రేవంత్ మంచి పనులే చేయలేదు. చెడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, రేవంత్ది చీకటి యుగం. క్రైమ్ రేటు, అప్పులు, ఆత్మహత్యలు, రాష్ట్రం రైజింగ్. తెలంగాణకు ఎన్నటికీ బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ల నుంచి బీఆర్ఎస్లోకి నిన్న భారీగా చేరికలు సాగాయి. అప్పులు, ఆత్మహత్యలు రైజింగ్గా ఉంది తెలంగాణ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. బ్యాగులు మోసి సీఎం అయిన రేవంత్ను పక్కన పెట్టుకుని తన బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది పెద్ద జోకు. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్నాడంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సుదిలేని సంసారం కాంగ్రెస్ పార్టీది అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాంది అంటూ ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలోనూ చెరువులు అలుగు దూకితే రేవంత్ రెడ్డి పాలనలో కాళేశ్వరం నీళ్లు ఇవ్వక పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు పాతాళానికి పోతుంటే నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు గాలికి పోయాయంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైట్. రేవంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ మధుసూదనాచారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనానికి కౌంట్ డౌన్ మొదలైందంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చెప్పారు. రైట్. ముస్లింల కలలు సాకారం కావాలి. కేసీఆర్ రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం దైవ చింతనను, ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. రైట్గా మోసగారి కాంగ్రెస్ను నిలదీద్దాం. మంత్రివర్గంలో మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించలేదు. కులగణనలోనూ కావాలనే సంఖ్య తగ్గించి చూపించారు. ఈ కారణాలతో కాంగ్రెస్కు కృతజ్ఞత సభ ఎలా పెట్టగలం? కేసీఆర్ పాలనలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం లభించింది. రేవంత్ పాలనలో గౌరవం దక్కడం లేదని మున్నూరు కాపులు ధ్వజం. కాంగ్రెస్ను నిలదీయాలని తీర్మానించిన సంఘం నేతలు అంబర్పేటలో మాట్లాడుతున్న విహెచ్ చిత్రంలో ఆది శ్రీనివాస్, కె కేశవరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న సస్పెన్షన్. రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించినందుకు క్రమశిక్షణ చర్య అంటూ ఒక వార్త వస్తే అధికార పార్టీలకు ఎన్నికల కోడ్ వర్తించదా? సామాన్యులు ప్రతిపక్ష పార్టీలపైనే కేసులా? ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ క్షీరాభిషేకాలు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల తోపులాట. మామ్నూరు ఎయిర్పోర్టు గేటు వద్ద ఒకే టెంట్ కింద కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు. సీఎంఓ వర్సెస్ డోబ్రియాల్. పీసీసీఎఫ్ అనుమతి లేకుండానే విదేశీ టూర్లకు అటవీశాఖ అధికారులు. కెన్యా, టాంజానియాలో 6 రోజుల పాటు పర్యటన. అటవీశాఖకు తెలియకుండానే సీఎస్ జీవో జారీ చేయడంతో చెలరేగిన దుమారం. పర్యటనకు వెళ్లిన వారికి మెమోలు, 10లోగా వివరణ ఇవ్వాల్సిందే. టూర్ పైన సీఎం కేంద్ర అటవీశాఖకు ఫిర్యాదు. ఇట్లా అసలు సీఎంఓలో ఏం జరుగుతుంది, సీఎంఓకి తర్వాత ఆ శాఖల అధికారులకు సమన్వయం ఎంత మాత్రమూ లేదు అనేది ఈ ఘటన స్పష్టం చేస్తోంది. సో అసలు సీఎంఓకి అధికారులకి, ముఖ్యమంత్రికి సీఎంఓకి అధికారులకి ఎవరితోటి ఎంత మాత్రం సమన్వయం లేదు అని చెప్పడానికి ఇది చాలా సాక్షిభూతంగా నిలుస్తుంది ఈ ఘటన. అటువంటి అనుమతి లేకుండానే, పీసీసీఎఫ్ అనుమతి లేకుండానే విదేశీ టూర్లకు అటవీ అధికారులు పోయారు. కనీసం అసలు సీఎంఓకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఒక సమన్వయం లేదు అని చాలా స్పష్టంగా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. రైట్గా రూపాయి అక్రమ వసూళ్ల దందాకు చెక్. స్పందించిన పెద్దపల్లి కలెక్టర్. అనధికార టోల్గేట్ తొలగింపు. హర్షం వ్యక్తం చేసిన వాహనదారులు. 317 జీవో ఫైల్కు మోక్షం. స్పౌజ్, మెడికల్ కేటగిరీలో 87 మందిని బదిలీ చేస్తూ గురుకుల సెక్రటరీ ఉత్తర్వులు. కొందరికి అవకాశంతో పలువురు ఆగ్రహం. రైట్గా మరొక వార్త చూస్తే పేట కొడంగల్ భూ సర్వే నిలిపివేయాలంటూ వాళ్ళ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం పడిగాపులు అంటూ ఖానాపూర్లో వార్త చూస్తున్నాం. యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి. రుకంపల్లిలో నీటి కోసం కటకట. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం రుకంపల్లిలో నీటి ఎద్దడి నెలకొనడంతో అక్కడ మహిళలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైట్గా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే ప్రాణాలతో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ భూతానికి బతుకులు బలి అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చెడుదారి బట్టి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఈ వార్త చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇందాక మనం చూసిన వార్తే సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్. ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనతో వివాదం. ఎకో టూరిజం పైన అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియాలో అధికారుల పర్యటన. టూరుకు అనుమతులిస్తూ సీఎస్ ఉత్తర్వులు. తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ అధికారులకు పీసీసీఎఫ్ డోబ్రియాల్ మెమోలు ఇచ్చారు. మార్చి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆయన చర్యలతో అధికార వర్గాల్లో కలకలం. ఓ అధికారుల బృందం విదేశీ పర్యటన. ముఖ్యమంత్రి కార్యాలయానికి అటవీశాఖ చీఫ్కు మధ్య వివాదం రేపింది. సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఐఎఫ్ఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లగా తనకు చెప్పకుండా ఎలా వెళ్లారంటూ వారికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్
ఫారెస్ట్స్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ నోటీసులు ఇవ్వడం కలగన రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 6 ఐఎఫ్ఎస్ అధికారులు ఇటీవల కెన్యా, టాంజానియా దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. అయితే అసలు ఈ సీఎంఓ ఆఫీస్కి కనీస సమాచారం లేకుండానే వీళ్ళు విదేశీ టూర్కు వెళ్ళడం పట్ల అంటే అధికారులకి సీఎంఓలకి ఆ లోపల సమన్వయం లేమి ఎంతగా ఉందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక తెలంగాణ టుడేలో ఓట్స్ ఆఫ్ సర్వైవల్ ఫర్ ట్రాప్డ్ వర్కర్స్ 1%, మినిస్టర్ సేస్ దేర్ లొకేషన్ ఐడెంటిఫైడ్ యూజింగ్ హైటెక్ మిషన్ వంటి వార్త చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం సంబంధించి లోపల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభం.